మనకి సాయన మేష పూర్ణిమ మార్చ్ 21 నుండి ఏప్రిల్ 19వ తారీఖు దాకా ఉంటుందన్నమాట. ఈ సాయన మేష పూర్ణిమ మనకి రాశి చక్రంలో మొదటి రాశి. మనము రాశి చక్రంలో మనకి 12 రాశులు, దాంట్లో మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశిలో సూర్యుడు గమనిస్తుండగా మనకి వచ్చినటువంటి పూర్ణిమని మనం మేష పూర్ణిమ అంటాం. సూర్యుడు మార్చి 21 నుండి ఏప్రిల్ 19 వరకు మేషరాశిలో ప్రయాణం చేయును. అనగా మేషరాశి మానవుల యందు కలిగించు సద్గుణ సంపత్తికి వానికై వలసిన శిక్షణకు ఈ నెలలో ఆత్మ ఉన్ముఖమయ్యుండును. అంటే దాని అర్థం ఏంటంటే మనలో సద్గుణ సంపత్తి అంటే ఏంటి అనంటే ప్రతి వాళ్ళలో కొన్ని మంచి గుణాలు, కొన్ని చెడు గుణాలు ఉంటాయి. అయితే ఈ మంచి గుణాలు ఏవైతే ఈ మంచి గుణాలకి ఆ మంచి గుణాలు మనలో అలవడాలి, మనలో అవి ఉండాలి అనంటే మనం వాటి ఎందు ఉండాలి అనంటే వాటికి కావాల్సిన శిక్షణ కూడా మనకి మేషరాశిలో వస్తుంది. ఏం చేయాలట మనం అంటే ఈ మేషరాశిలో మనము ఎట్టి పరిస్థితుల ఎందైనను తాను నమ్మిన ఉత్తమ లక్షణములకై పురోగమించగలుగుట. అంటే అవతల వాళ్ళకి అంటే మనం మేషాన్ని అంటే ఒక గొర్రెని చూసినట్టయితే గనక అది ఏం చేస్తుందిట అనంటే అలా వెళ్ళిపోతూనే ఉంటుంది, ఆగదు. ముందు ఏమవుతుందో ఏం జరుగుతుందో అని ఆలోచన దానికి అక్కర్లేదు. అది అలా ముందుకి వెళ్ళిపోతూనే ఉంటుంది, ఆగదు. అమ్మో మనం ఇలా చేస్తే ఏమవుతుందో అన్న ఆలోచన అనేటువంటిది రాదన్నమాట మేషరాశి వాళ్ళకి. వాళ్ళు ఏం చెయ్యాలి అనేటువంటి ఒక గమ్యము, ఒక లక్ష్యము మాత్రమే మనసులో ఉంటుంది. కానీ దీనివల్ల మనకి ఏం నష్టం జరుగుతుందో, అమ్మో మనకేమవుతుందో అనేటువంటి భయము, కంగారు అవేవి లేకుండా వాళ్ళు అలా ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోతారు, కంగారు పడరు. ఇలా చేస్తే మన పరిస్థితి ఏంటి అనేది ఆలోచన లేకుండా దూసుకు వెళ్ళిపోయే లక్షణం అన్నమాట. బాధలు కష్టాలు మున్నగినవి లెక్క చేయక తన కర్తవ్యముననుసరించి తాను సూటిగా సాగిపోవుట అనునవియే మేషరాశి వలన జీవులకు కలుగు క్రమశిక్షణ. ప్రతి క్షణం అమ్మో ఇలా చేస్తే ఏమవుతుందో, అలా చేస్తే ఏమవుతుందో అనేటువంటి ఆలోచనలు అవేవి లేకుండా వాళ్ళు ఏం చేస్తారట అనంటే చెయ్యాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏమవుతుందో అనేటువంటి భయం అనేటువంటిది వాళ్ళకు ఉండదు. వాళ్ళు చెయ్యాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఆగరు ఎక్కడ. ఇప్పుడు మనం ఇలా చెయ్యొచ్చా చేయకూడదా అనేటువంటి భయము, ఆందోళన అవేవి లేకుండా వాళ్ళు చెయ్యాల్సింది ఏంటి అనేటువంటి ఆ కర్తవ్యం మీద మాత్రమే మనసు ఉంటుంది. అలా సూటిగా సాగిపోవుట అనునవియే మేషరాశి వలన జీవులకు కలుగు క్రమశిక్షణ. ఈ మేషరాశి వలన మనకు కలిగేటువంటి క్రమశిక్షణ ఏంటి అని అంటే
చేయాల్సిన కర్తవ్యం మాత్రమే జ్ఞాపకం ఉండాలి మనకి. తాను నమ్మిన సిద్ధాంతముల యందు అచంచల విశ్వాసము. అంటే ఎట్లా ఉండాలట మనసు అంటే పూర్తిగా ఇంకా మధ్యలో సడలకూడదు అనమాట. గురువుగారు ఇలా చెప్పారు అని అంటే ఇంకా అది మాత్రమే చెయ్యాలి. మనము ఏమవుతుందో, ఎందుకైనా మంచిది, ఆగుదాము, అటువంటి భావనలు ఏవి లేకుండా మనం ఏది చెయ్యాలో అది మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోతారు వీళ్ళు. అవసరమైనచో తనకున్న వస్తువులను క్షణకాలములో పరిత్యజించు గలుగుట మేషరాశి వల్ల మానగలుగు ఉత్తమ లక్షణము. అయితే వీళ్ళకి చాలా ధైర్యం ఒకటి ఉంటుంది, ఏ విషయానికి భయపడరు. ఇలా చేస్తే ఏమవుతుందో అనేటువంటి భయం లేకుండా చక్కగా ముందుకు సాగిపోవడం అనేటువంటిది లక్షణంగా ఉంటారు వీళ్ళు. తర్వాత చక్కగా మంచి క్రమశిక్షణ అనేటువంటిది ఉంటుందన్నమాట. తనలో మనం ఈ పని చేయాలి, ఈ పని చేయాలంటే మనం ఈ ఫలానాది వదిలేసుకోవాలి అని అంటే వాళ్ళు సంసిద్ధంగా ఉంటారు. అమ్మో ఇది నేను వదిలిపెట్టను, నాకు ఇది కావాలి కదా అనే ఆలోచన లేకుండా టక్కుమని వదిలిపెట్టేసేసి తాను చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోతారు. దానికోసం ఎన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారు అనమాట మేషరాశి వాళ్ళు. ఆకాశము నుండి అవ్యక్తముగా నున్న విద్యుత్తు అను అగ్నియే రుద్రుని తేజస్సు. మనకి ఆకాశంలో మనకు కనిపించకుండా ఒక రకమైనటువంటి విద్యుత్తు అనేటువంటిది ఒకటి పనిచేస్తుంది. దానినే రుద్రుని తేజస్సుగా చెప్తారన్నమాట. ఈ తేజస్సు భౌతికముగా దిగి వచ్చినప్పుడు సూర్యుడిగా వెలుగుచున్నది. అయితే మనకి కనిపించేటువంటి అన్నీ మనకు కనిపించవు చోటులో, అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చోటులో ప్రతిదీ మనకు కనిపించదు, కొన్ని మాత్రమే కనిపిస్తాయి. ఆ కనిపించేటువంటి ఇక ఆ విద్యుత్ దిగొచ్చినప్పుడు అది సూర్యగోళంగా ఏర్పడి సూర్యుడి నుంచి మనకి వెలుగు అనేటువంటిది వస్తూ ఉంటుందన్నమాట. ఆకాశమునందు అవ్యక్తముగా నున్న విద్యుత్తు అను అగ్నియే రుద్రుని తేజస్సు. ఆ తేజస్సు భౌతికముగా దిగి వచ్చినప్పుడు సూర్యుడిగా వెలుగుచున్నది. ఆ సూర్యుడు భూ మధ్యరేఖను దక్షిణము నుండి ఉత్తరమునకు దాటుచున్నప్పుడు లేక ఖండించుచున్నప్పుడు మేషరాశి యందు ప్రవేశించును. మేషరాశిలోకి ప్రవేశించడం ఎప్పుడు ప్రవేశిస్తాట అనంటే మార్చి 31వ తారీఖు ప్రతి సంవత్సరం ప్రవేశిస్తాడు. ఈ మార్చి 31వ తారీఖు ఏంటట అనంటే గనక భూమధ్య రేఖకి ఎక్కడైతే గనక మనకి తూర్పు నుండి దక్షిణము నుండి ఉత్తరానికి ఇలా వెళ్తున్నాను, దక్షిణం నుంచి ఉత్తరానికి ఇలా ఒక భూమధ్య రేఖ వెళ్తుంది. ఆ మధ్య రేఖ మీదికి సూర్యుడు ఇలా వచ్చి ఇటు నుంచి అటు వెళ్తాట. ఆ గమనించేటువంటి కరెక్ట్ గా పాయింట్ ఉంది చూడండి, ఆ మిడ్ పాయింట్, అదే మనకి మేషరాశి స్టార్టింగ్ అన్నమాట. అందుచే ఇది సంవత్సర పురుషునికి శిరస్సు వంటిది. అయితే ఇది ఎలాంటిదిట ఈ మేషరాశి అని అంటే మొత్తం సంవత్సరం తీసుకుంటే కనుక 12 రాశులు ఉంటాయి. ఆ 12 రాశుల యొక్క రాశి చక్రం చూసుకుంటే కనుక మేషం అనేటువంటిది ఈ సంవత్సర పురుషుడికి తలకాయ వంటిదంట. ప్రజాపతులలో దక్ష ప్రజాపతి సంవత్సర చక్రమునకు అధిపతి. అయితే మనకి ప్రజాపతులు కొంతమంది ఉన్నారు. వాళ్ళలో ఒక ప్రజాపతి దక్ష ప్రజాపతి. ఆయన ఈ విధంగా సంవత్సర చక్రం అనేటువంటిది నడవటం, దానికి అంతా కూడా ఆయన అధిపతి అనమాట. దక్ష ప్రజాపతి శిరస్సు శివునిచే ఖండింపబడినదనగా దేవతలు ఖండింపగా దేవతలు
మేషము యొక్క శిరస్సును తెచ్చి అతికించినవని సంకేతముగా చెప్పబడిన విషయం ఇది. ఎప్పుడైతే కనుక ఆ శిరస్సు అనేటువంటిది ఖండించారట, అప్పుడు మేక తలకాయ తెచ్చి పెట్టారట. అంటే ఏంటి అని అంటే కనుక ఈ దక్ష ప్రజాపతికి మేషంతో పెట్టారట అని అంటే, ఆ మేషం యొక్క తలకాయ పెట్టడం అంటే అర్థం ఏంటి అని అంటే కనుక మళ్ళీ సంవత్సరం అనేటువంటిది ప్రారంభమైంది. అది దక్షుడి యొక్క దక్ష ప్రజాపతికి సంకేతం అన్నమాట. సంసారబద్ధుడై చరించు మానవునికి మనస్సు అను తల నరకబడి దేవతలచే మేషరాశి ఎందలి సద్గుణములు వెలిగింపబడినవి. అయితే సంసారబద్ధుడై చరించేటువంటి మానవుడికి మనస్సు నుండి తల నరకబడి దేవతలచే మేషరాశి ఎందలి సద్గుణములు వెలిగింపబడినవి. ఎప్పుడైతే కనుక మనము ఈ సంసార చక్రంలో మనం అలా సాధన చేసుకుంటూ వెళ్ళేటప్పటికి ఏమవుతుంటారంటే కనుక సంసార చక్రంలో ఉండిపోతా ఉంటాం మనం. ఆ ఉండిపోయినప్పుడు దాని నుంచి బయటికి రావడము అని అంటే కనుక అప్పుడు ఆ సంసారబద్ధంగా ఉన్నటువంటి వాడి తలకాయ నరికేటప్పుడు, తలకాయ నరికినప్పుడు అప్పుడు ఇది పోయి పై స్థితిలోకి వెళ్తాట వాడు. ఆ చెప్పబడిన సంకేతము దీని గురించే, మేషం గురించే, మేషరాశి గురించి అని చెప్తున్నారు. కనుబొమ్మల మధ్య భాగమునకు సూటిగా మెదడు క్రింద భాగమున ఇంద్రగ్రంథి మరియు వరుణ గ్రంథి అనునవి రెండు కనుబొమ్మలుగా వారి మధ్య నేర్పడు అంతఃకరణం అని జ్యోతియే గొర్రె తలగా సంకేతింపబడినది. మనకి కుడివైపు ఇంద్రగ్రంథి, ఎడం వైపు వరుణ గ్రంథి, ఈ రెండు మధ్యలో ఉన్నటువంటి ఈ భ్రూ మధ్యం ఉంది కదా, ఈ భ్రూ మధ్యమే కరెక్ట్ గా మన మెదడులో చూసుకుంటే గనక ఇక్కడేమో ఈ కుడివైపు ఏమో పీనియల్ గ్లాండ్, ఇటేమో పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. ఈ భ్రూ మధ్యంలో గనక ఒక వెలుగు పనిచేస్తుందంట. ఆ పని చేసేటువంటి వెలుగు ఇక్కడ ఈ మధ్యలో ఉంటుందిట. ఇక్కడ ఉండేటువంటి ఈ చక్రం అనేటువంటిది మేల్కొని పని చెయ్యాలి అని అంటే మాస్టర్ గారు ఏం చెప్పారంటే రోజు చక్కగా బొట్టు పెట్టుకోమన్నారు. ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల మనము ప్రతిరోజు ఈ మన చూపుడు వేలుతో కానీ లేకపోతే కనుక బొటన వేలుతో కానీ ఇక్కడ అంటే స్పృశిస్తూ ఉంటాం. మనం అలా స్పృశించినప్పుడు ఏమవుతుంది అంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఈ వెలుగు అనేటువంటిది ఒకటి మేల్కొని పనిచేస్తూ ఉంటుంది. అంటే అది ఛార్జ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా మనం ముట్టుకున్నప్పుడల్లా ఛార్జ్ అవుతూ ఉంటుంది అది. ఇక్కడ ఉండేటువంటి ఈ వెలుగుని, ఈ చక్రాన్ని ఆజ్ఞా చక్రము అని అన్నారు. అక్కడ ఒక ఈ చక్రానికి సంబంధించినటువంటి ఒక గుర్తు ఉంది. ఆ గుర్తు ఏంటంటే కనుక రెండు దళాలు ఉన్నటువంటి పద్మము. ఇలా ఇటోటి ఇటోటి రెండు దళాలు ఉంటాయి. ఇక్కడ ఒక పద్మం అనేటువంటిది ఉంటుంది, ద్విదళ పద్మము అన్నమాట. మన శరీరమునందు మేషరాశి ప్రధానముగా పనిచేయేటువంటి కేంద్రం ఇది. ఈ ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఈ ఆజ్ఞా చక్రంలో పనిచేసేటువంటి ఈ చక్రము ఇది దేనికి సంబంధించిందనంటే కనుక ఈ రెండు చక్రాలు, రెండు దళాలు, ద్విదళాలు ఉండేటువంటి పద్మం అక్కడ పనిచేస్తుంటుంది కదా, దానికి సంబంధించినటువంటి ఈ మేషరాశి ప్రధానముగా పనిచేసేటువంటి కేంద్రం ఇది. ఆజ్ఞాచక్రం మనకు పైన ఈ ఆజ్ఞాచక్రం ఇక్కడ కరెక్ట్ గా ఇక్కడ ఉంటుందమ్మా. ఈ చక్రానికి పైన సహస్రారము ఇక్కడ మనకి కరెక్ట్ గా మన ఈ తలకాయన ఆనుకుని కాదు, జస్ట్ కొంచెం పైన అన్నమాట. అక్కడ
సహస్రారము అనేటువంటి ఇంకొక చక్రం పనిచేస్తూ ఉంటారు. ఆ పెద్ద చక్రం ఏంటి సహస్రారం అని అంటే కనుక మన అంటే సహస్ర దళములున్నటువంటి చక్రం అన్నమాట. దీనికి సహస్రదళ పద్మమనియు కా ఇది కపాలము ముందుండు ననియు అందురు. అయితే ఇక్కడ కరెక్ట్ గా మన తల మీద ఇక్కడ ఒక పద్మం పనిచేస్తుంటుంది. ఆ పద్మమే మనకి ఇక్కడ సహస్రదళ పద్మం. ఇక్కడ మనకి కపాలం అనేటువంటి దాన్ని ఉంటుంది మన పుర్రె. దాన్ని మోక్షము కూడా మనకు వస్తుందట. జీవుడు శరీరమును విడిచిపెట్టినప్పుడు తన తల పగిలి ప్రాణము పోవుటయే అని కొందరు చెప్పుదురు. అయితే ఏమవుతుంటానంటే కనుక మన ప్రాణం అది పోయినప్పుడు ఈ ఇక్కడ ఉంటుంది కదా ఈ శిరస్సు దగ్గర ఇక్కడ ఈ వెలుగు అనేటువంటిది రావడం వల్ల ఈ పుర్రె అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇక్కడ. ఆ ఆ శిరస్సునందు దాని కొంచెం బయట ఒక చోట ఉండును. ఇది మన చుట్టూ చోటునున్నందు అంతర్యామిగానున్నటువంటి పరమాత్మకును శరీరమునందలి నేననేటువంటి ప్రజ్ఞకును కలిపినటువంటి ఒక లింక్ లాంటిదిట. ఏంటటానంటే ఇంకా మన శరీరంలో ఉండేటువంటి ఇక్కడ ఈ భాగంలో ఉండేటువంటి ఇక్కడ ఉండేటువంటి ఈ చక్రానికి సంబంధించినటువంటిదంట. ఇది మన చుట్టూ చోటునందు అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మకును అయితే ఈ సహస్రానం అనేటువంటిది ఎట్లా అంటే చోటులో ఉండేటువంటి పరమాత్మకి మన శరీరంలో ఉండేటువంటి జీవాత్మకి ఈ రెండిటికి మధ్యలో ఉండేటువంటి సంకేతం. అంటే రెండిటికి ఒకదానికోటి కనెక్ట్ చేస్తుంది అనమాట. అయితే ఈ పరమాత్మ అనేటువంటి వాడు ఎలా ఉంటాడట అంటే మన శరీరంలో ఉన్నప్పుడు మనము గబుక్కుని ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళలేము. మనం ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళలేం. మానసికంగా వెళ్ళగలం కానీ శారీరకంగా వెళ్ళలేం. అయితే ఈ శారీరకంగా ఎప్పుడైతే కనుక మనకి వెళ్ళలేని పరిస్థితి ఉంటుందో అది మనకి అంటే కొన్ని అవాంతరాలు కొన్ని అడ్డంకులు ఉంటాయి భౌతిక శరీరం ద్వారా. అలాగా మనకి ఈ అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి అంతకాలము పరిమితత్వం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకా మనకి పరిమితత్వం అనేటువంటిది లేకుండా ఉంటుంది పైన. మొత్తం ఒకటే అనేటువంటి ఒక భావన ఉంటుంది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని స్థుతింపబడినటువంటి అంతర్యామి ప్రజ్ఞ ఏ ఇది. ఇందు స్థుతింపబడినటువంటి పురుషునికి అనేక శిరస్సులు కన్నులు పాదములు కలవని చెప్పబడినవి. మనకి ఇక్కడ సహస్ర శీర్షములు ఇక్కడ, తర్వాత కళ్ళు సహస్రాక్ష, తర్వాత సహస్ర పాద, ఇవన్నీ కూడా మనకి సహస్రం ఉన్నాయిట. అట్టి స్థితిలో నున్న జీవుడు పరమపురుషుని ప్రజ్ఞగా ఉండుననియు అర్థము. అయితే ఇదే ఈ ప్రజ్ఞయే సహస్ర దళ ప్రజ్ఞగా పనిచేస్తుంటుందట. అట్టివానికి తన ఆకలి తన కష్ట సుఖములు అన్నటువంటి ప్రత్యేకముగా నుండుట నశించును. అంటే మాస్టర్ గారు ఏమని చెప్తారంటే ఎప్పుడైతే కనుక ఈ ప్రజ్ఞ అనేటువంటివి ఇవన్నీ మేల్కొంటాయో అప్పుడు అప్రయత్నంగా అన్ని జరుగుతూ ఉంటాయి. మాస్టర్ గారు పురు పురాణ పురుషుడు అనేటువంటి పుస్తకంలో రాసినప్పుడు ఏమని రాస్తారంటే మాస్టర్ గారు ఏమని చెప్తారంటే ఆ పురాణ పురుషుడిలో శ్రీకృష్ణుడు పుట్టడానికి ఆ ఘట్టం కంటే ముందు ఎప్పుడైతే గనక దేవకి వసుదేవులు ఇద్దరు జైల్లో ఉంటారో అప్పుడు వాళ్ళు అన్ని
పనులు వాళ్ళవి అంటే రోజువారీ పనులు అవి ఉంటాయి కదా, నిత్యకృత్యమైనటువంటి పనులు అవన్నీ అప్రయత్నంగా జరిగిపోతూ ఉంటాయట. వాళ్ళకి చూసుకుని ఓహో మనము అంటే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అక్కర్లేకుండా అప్రయత్నంగా అవన్నీ నడిచిపోతూ ఉండగా మనసు అనేటువంటిది పరమాత్మ యందు నిలబడుతుంది అనమాట. అది అందరి అయితే అట్లా ఉండడం ఎవరితో సాధ్యం అంటే అందరి సుఖ సంతోషాలే తన సుఖ సంతోషములవను ఈ కేంద్రం వికసించుటకు మేషరాశి ప్రధానముగాను దానికి దోహదముగా ఇరుప్రక్కల మీనరాశి వృషభ రాశులు పనిచేయును. అయితే వాళ్ళకి ఎలా ఉంటుందట అనంటే తన వేరే వాళ్ళ సుఖమే మన సుఖం, వేరే వాళ్ళ దుఃఖమే మన దుఃఖం. వాళ్ళకి ఏంటి ఇబ్బంది అవుతోందంటే అది మనకి ఇబ్బందిగా అనిపించటం. అది అది చాలా కష్టం. అంటే చెప్పడానికి బాగుంటుంది కానీ చెయ్యడానికి కష్టం. మనకి నచ్చినప్పుడు మాత్రమే మనం అలా చేస్తాం, మనకి నచ్చినప్పుడు మనం చెయ్యం. ఇక్కడ అలా కాదు. వీళ్ళు ఎలా ఉంటారట అనంటే వెనక అందరి సుఖమే వాళ్ళ సుఖంట. నాకు విడిగా సుఖంగా ఉండాలి, నేను హాయిగా ఉండాలి, నావి నాకు ప్రధానం అని అనుకోకుండా అంటే మరి స్వామి వివేకానంద కానీ లేకపోతే ఇంకా రమణ మహర్షి కానీ వీళ్ళందరూ ఎలా ఉన్నారట అనంటే అందరి సుఖమే వాళ్ళ సుఖం. వాళ్ళు ప్రత్యేకంగా ఓ ఇదిగో నేను ఇప్పుడు ఆ నాకు ఇప్పుడు కుదరదు, ఇప్పుడు నా పనులు నాకు ఇంపార్టెంట్ అని అనుకోకుండా అందరికీ కావాల్సింది మాత్రమే వాళ్ళు చేశారు. అవతల వాళ్ళు వచ్చి రమణ మహర్షి దగ్గరికి వచ్చి నాకు ఫలానా సమస్యగా ఉందట అని అంటే అప్పుడు ఆయన చెప్తారు ఏం కాదు, కంగారు పడకని చెప్పి. అలా వాళ్ళు చెప్పడంలోనే వాళ్ళు మనతో ఊరకుండప్ప అని అంటారు కానీ వాళ్ళు చేయాల్సింది చేస్తారు అన్నమాట. మనం సంతోషంగా హాయిగా ఉన్నాము అనేటువంటిది వాళ్ళకి కావాలి. అలా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అలా నడుపుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళు. అలా ఉండడానికి నాన్నగారు కూడా అంటుండేవారు అనమాట. ఏమనేవారంటే నేను ఎంతసేపు నా గురించి అనేటువంటి మన గురించి మనకేముందో, మన గురించి మనకు అంతేం ఉండదు, అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎవరైనా అదేంటి మాస్టర్ గారు మీకు ఇంత టైం ఎలా దొరుకుతుంది, మీకు ఇంత ఓపిక ఎలా ఉంటుంది, మీరు ఎలా చేయగలరు అని అంటే ఏముందో వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు అవన్నీ లేకపోతే మనకే హాయిగా ఉంటుంది, మనకే మంచిగా అనిపిస్తుంది అని అనేవాళ్ళు. కానీ లేదు ఇప్పుడు మన టైం మనకు కావాలి, మన వర్క్ మనకి ఇంపార్టెంట్, అట్లా ఉండరన్నమాట పెద్దవాళ్ళు మహనీయులు అనేటువంటి వాళ్ళు. అవతల వాళ్ళ యొక్క ఆనందమే వాళ్ళ ఆనందంగా, అవతల వాళ్ళ సుఖమే వాళ్ళ సుఖంగా వాళ్ళు ఉంటారట. దానికి దోహదముగా అయితే మనకి ఈ మేషరాశి ప్రధానంగా ఉన్నప్పుడు ఇది విచ్చుకోవడానికి దానికి మనకి రెండు ఇరుపక్కల ఇంకొక రెండు ఉన్నాయట. మేషరాశి కంటే ముందు మనం నెల క్రితం చెప్పుకున్నటువంటి మీనరాశి, తర్వాత మేషరాశి తర్వాత మనకి ఇంకోటి ఏంటి వస్తుందంటే కనుక వృషభ రాశి వచ్చే నెల అన్నమాట. ఈ రెండు కూడా వీటికి దోహదపడతాయిట. అయితే అనగా ఆ జీవుని యందు మేషరాశి లక్షణములకు ఏకాగ్రత, ఏకాగ్రత అనేటువంటిది చాలా ఉంటుందన్నమాట. అంటే సడలదు, ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళది సడలకుండా వాళ్ళ అదే ఏకాగ్రమైనటువంటి చిత్తంతో పనిచేస్తారు వాళ్ళు. తర్వాత ఏకాగ్రత చేపట్టిన కార్యమునందు పట్టుదల కలిగి ఉండడంతో పాటు అయితే నేను ఈ పని చెయ్యాలి అనంటే వాళ్ళు చేస్తారనమాట. మనకి అదే కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కొంతకాలం చేశాక వాళ్ళు చెయ్యలేరు పని. కంటిన్యూటీ ఆఫ్ వర్క్ అనేటువంటిది
చాలా ముఖ్యం అంటుండేవారు మాస్టర్ గారు. ఆ కంటిన్యూటీ ఆఫ్ పర్పస్, కంటిన్యూటీ ఆఫ్ వర్క్ అనేటువంటిది. అంటే ఒక 2 సంవత్సరాలు చేశాక 3వ సంవత్సరం వాడు చేయలేరు. కానీ మేషరాశి వాళ్ళు కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట. అంటే ఒక పని చెయ్యాలి అన్నప్పుడు దాన్ని అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. మధ్యలో ఆపేయడం అటువంటివి ఉండవు అనమాట వాళ్ళ దగ్గర. తర్వాత ఇది మేషరాశి యొక్క లక్షణం. దీనికి దోహదంగా మీనరాశి లక్షణమగు ఏమరపాటు చెందక నిరంతరము అందరి హృదయములయందరి పరమాత్మను రెప్పపాటు లేక చూచుచుండుట. అంటే ఏమరపాటు లేకుండుట అనంటే ఎట్లా అంటే, మనకి నచ్చారనుకోండి, ఇవాళ నాకు మీరు నచ్చారండి, నచ్చినప్పుడు నేనేమంటాను, మీరు చాలా మంచివాళ్ళు, మీలాగా ఎవరు ఉండరండి, అది ఇది అని అంటాను. కానీ కొంతకాలం తర్వాత మీరు నచ్చలేదనుకోండి, నేనేమంటాను, లేదు వాళ్ళు కరెక్ట్ కాదు, వాళ్ళ పద్ధతి కరెక్ట్గా లేదు అని అంటానట. అలా కాకుండా నిరంతరము ఉండడం అనంటే ఏంటి అనంటే, నిరంతరము వాళ్ళలో ఉండేటువంటి, అంటే నిన్న, ఇవాళ, రేపు ఎప్పుడూ కూడా వాళ్ళలో పరమాత్మ అనేటువంటి వాడు కనిపించాలట. మరి లేడా? ఉన్నాడండి. ఉంటే మరి నిన్న అదే మనిషి మనకి మంచిగా అనిపించినప్పుడు, ఇవాళ ఆ మనిషి యందు అదే భావన అనేటువంటిది మనకి ఎందుకు లేదు అనంటే, వాళ్ళలో పరమాత్మ ఇప్పుడు కూడా ఎందుకు కనిపించట్లేదు, ఇప్పుడు ఎందుకు మనం చూడలేకపోతున్నాం? ఆ అంటే ఏమరపాటు లేక నిరంతరము అదే భావన అవతల వాళ్ళ ఎందు పరమాత్మని దర్శించడం అనేటువంటి భావన ఎప్పుడు ఎందుకు ఉండట్లేదు మనకి అనంటే, మనకి మన మనస్సు ప్రధానంగా ఉన్నప్పుడు మనకు అలా జరుగుతుంది. లేదు, వాడు కరెక్ట్ కాదు, మనం అనుకున్నామండి అని వాడు కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. అదే నిరంతరము వాడిలో పరమాత్మని మాత్రమే చూసేటువంటి వాడికి అలా అనిపించదు, ఎప్పుడు ఒకలాగానే ఉంటుంది. మనం క్రితంసారి చెప్పుకున్నాము, మాస్టర్ గారికి అంటే వాళ్ళు ఒక అద్దం లాంటి వాళ్ళు అనమాట. దానిలో అంటే కల్మషం అనేటువంటిది లేకుండా ఉంటారు పెద్దలు. మరియు వృషభ రాశి యొక్క లక్షణములైనటువంటి ప్రతిఫలాపేక్ష లేక ఇతరుల సౌఖ్యము కొరకు అనుక్షణము శ్రమించుచుండుట. అంటే చాలా కష్టపడతారు వృషభ రాశి వాళ్ళు. మనం వచ్చే నెల చెప్పుకుంటాము. వృషభ రాశి వాళ్ళు చాలా కష్టపడతారు, బాగా ఫిజికల్ హార్డ్ వర్క్ చేస్తారు అన్నమాట. అంటే మనకి ఎద్దు ఉంటుంది కదండి, వృషభం. ఆ వృషభము, ఎద్దు అనేటువంటిది పొలం దున్నుతూనే ఉంటుంది. దానివల్ల దానికి 5 పైసలు రాదు. కానీ అందరి శ్రేయస్సు కొరకు తను బాగా కష్టపడి పనిచేయడం. అంటే వేరే, అంటే మన అమ్మ ఉందండి, అమ్మ ఏం చేస్తుంది? మన కడుపు నిండడం కోసం అమ్మలా చేస్తూనే ఉంటుంది. ఎప్పుడూ కూడా అలా చేస్తూనే ఉంటుంది. ఇవాళ ఉండాను కదా, రేపు ఉండకపోతే ఏమిటి అని అనుకోదు అనమాట. రోజు నిత్యం అలా వంట చేయడం, ఇంట్లో పనులు చేయడం, ఇంట్లో వాళ్ళందరి శ్రేయస్సు కోరి తను అలా చేసుకుంటూనే వెళ్తూ ఉంటుంది. మనకేంటి ఇవ్వాలి అనేటువంటిది అవి చూడటం, మనకు అవన్నీ ఏర్పాటు చేయడం, మన కడుపు నిండిందా లేదా అనేటువంటిది మాత్రమే చూస్తుంది. అయ్యో, వాళ్ళందరూ వేసుకుంటే నాకు కూరేది, వాళ్ళందరికీ దోశ పెడితే నాకు ఇది ఏదో కొంచెం మాడిపోయి కొంచెం అటు ఇటుగా ఉంది, ఇది నాకు ఉండనీలే పర్లేదు, వాళ్ళకి మంచిది పెడదాం అలా అనుకుంటుంటా. అటువంటి అలా బాగా కష్టపడుతుంది అనమాట. అలా ఎద్దు కూడా, వృషభం అనేటువంటిది, ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ లక్షణం ఉంటుంది. అవతల వాళ్ళ కోసం నిరంతరం అలా శ్రమ పడుతూనే ఉంటాం. అబ్బా, ఎవరు చేస్తారండి, అన్నీ నా నెత్తిన రుద్దుతున్నారు. ఆ వంటగదిలో నేనే, పూజ రూమ్లో నేనే సిద్ధం చేయాలి, ఇల్లంతా నేనే చూసుకోవాలి, పిల్లలు వస్తే వాళ్ళ చదువులు నేనే, అన్నీ నేనే అంటే నేను ఎందుకు చేయాలండి?
అలా అనుకోరన్నమాట. అలా అనిపించదు. ఎందుకు అలా అనిపిస్తుందా? హాయిగా వాళ్ళందరూ కూర్చుంటారు, మొత్తం నేనే దున్నటం, నేనే మొత్తం అంతా చేయటం, వాళ్ళకేమో ఏం పని ఉండదు, నాకే అన్ని పనులు ఉంటాయి, అలా అనుకుంటున్నా అనుకోలేదు. అలా మనం మొత్తం నానెత్తినే రుద్దారని మనం అలా అనిపించదు అనమాట. అలా అటువంటి సద్భావన కలిగినటువంటిది వృషభం అన్నమాట. ఆ వృషభ రాశి యొక్క లక్షణాలు అలా వేరే వాళ్ళ కోసం అనుక్షణం శ్రమించుట అనేటువంటి లక్షణము కలిసి ఇవన్నీ కూడా కలిసి ఈ మేషరాశికి దోహదపడతాయి. అట్లా మేషరాశిలో చేయడం అనేటువంటిది జరుగుతుంది. అటువంటి ఈ మేషరాశిలో ధ్యానం చేసుకున్న వాళ్ళకి అటువంటి సద్భావనలన్నీ కూడా కలుగుతాయిట. సకారము మేషరాశికి మేషరాశికి అనేటువంటి శబ్దం, ఆ సకారము అనే సో మనం ఆ సకారం అనేటువంటి దాన్ని మేషరాశికి సంబంధించినటువంటి బీజాక్షరము. తర్వాత హం, ఈ హ అనేటువంటిది వృషభ రాశికి మనకి సంబంధించినటువంటి సంకేతములైనటువంటి బీజాక్షరం. ఈ రెండు సకారము హకారము ఈ రెండు అన్నమాట. ఈ సకారము పురుషుని సూచిస్తున్నట. పురుషుడు అని అంటే ఎవరో మేల్ అని అనుకోవద్దు. పురుషుడు అంటే పరమాత్మ. ఆయనే ఈ మొత్తానికి పురుషుడు అనేటువంటి వాడట. ఆయన్ని సూచిస్తుంది అనమాట ఈ సకారం అనేటువంటి. అందుచేతనే పరమ పురుషుని స్థుతించేటువంటి మనకి పురుష సూక్తంలో సహస్ర సకారంతో మనకి ప్రారంభం అవుతుందన్నమాట. అలాగే హకారం అనేటువంటిది ప్రకృతి అమ్మవారికి సంబంధించినటువంటిది అన్నమాట. ఈ హకారం అనేటువంటిది శక్తి స్వరూపిణి అమ్మవారికి సంబంధించి. అందుకే మన అమ్మవారిని స్తుతించేటప్పుడు శ్రీ సూక్తం మనకి హిరణ్యవర్ణ హకారంతో ప్రారంభం అవుతుంది అనమాట. ఈ సకారము హకారము ఈ రెండు కలపడం వల్ల ఈ ఈ రెండక్షరములు కలిసినటువంటి మంత్రమే సోహం. ఈ సోహం అనేటువంటి మంత్రమును మనస్సు, బుద్ధి, ప్రాణశక్తులు అనేటువంటి మూడింటిని లయము చేసి ధ్యానము చేయవలెను. అంటే మన మనస్సు అనేటువంటిది పూర్తిగా డిజాల్వ్ అయిపోవాలి. తర్వాత మన ప్రాణశక్తి అనేటువంటిది కూడా, ఇవన్నీ కూడా బుద్ధి, ఈ మూడు డిజాల్వ్ అయిపోయి మనం పూర్తిగా లయం చేసినట్టు ధ్యానం చేయాలి. దీని వలన మాస్టర్ సివివి గారిచే హయ్యర్ బ్రిడ్జ్ గా చెప్పబడినటువంటి అంతఃకరణ శరీరముగా ప్రాణమయ కోశము పునర్నిర్మాణమగును. మన లోపల హయ్యర్ బ్రిడ్జ్ అనేటువంటిది ఫామ్ అవుతుంట. అదేంటి అని అంటే కనుక దాన్ని ఇంద్రధనస్సు అని అన్నారు పెద్దవాళ్ళు. ఆ హయ్యర్ బ్రిడ్జ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది, వారధి అని అన్నారు. ఆ వారధి అనేటువంటిది అంతఃకరణ శరీర నిర్మాణము అనేటువంటిది లోపల జరుగుతుందన్నమాట. అది రోజు పొద్దున 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి, సరిగ్గా 6ంటికి మనం కళ్ళు మూసుకుని ప్రేయర్ చేస్తున్నప్పుడు అప్రయత్నంగా మన మనస్సు నా నారాయణుడి యందు ఉంటుంది. మనం ఈ మాస్టర్ సివివి గారి ప్రేయర్ ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో అప్పుడు ఈ హయ్యర్ బ్రిడ్జ్ అనేటువంటి ఒకటి ఫామ్ అయ్యి మనలో ఈ శరీరములోనికి వెలుపలి ద్రవ్యములను ఆహారముగా, నీరుగా, వాయువుగా స్వీకరించు శక్తిని ప్రాణశక్తి అందరూ. అయితే మన శరీరం అనేటువంటిది నిలబడాలి అని అంటే మనకి 3 కావాలి. ఒకటి నీళ్లు, ఆహారము, గాలి.
ఈ మూడు మనము ప్రాణశక్తి అనేటువంటిది మనలో పని చేయడానికి కావలసినటువంటి మూడు ఇంధనములు. దీనికి సో అను శబ్దము బీజాక్షరము. శరీరము నుండి అనవసరమైన వాటిని బయటకు పంపుటకు ముక్కు, చర్మము, మలయావయవములు ఉన్నవు శరీర భాగముల ద్వారా వెలుపలకు విసర్జించు శక్తిని అపాన శక్తి అందురు. లోపలికి తీసుకోవడానికి సంబంధించినటువంటిది ప్రాణశక్తిగా, బయటికి విసర్జించేటువంటి వాటికి ఆ శరీర భాగములకు సంబంధించు శక్తిని అపాన శక్తి అన్నారు. ఈ రెండు శక్తులను క్రమబద్ధము చేయుట అనగా, అంటే ఈ రెండింటిని క్రమబద్ధం అంటే ఒక సిస్టమటైజ్ చేయడం, బ్యాలెన్స్ చేయడం. అది ఎలా వస్తుందనంటే కనుక మనం గాలి నెమ్మదిగా లోపలికి పీలుస్తూ సో అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించాలి, మనస్సులో ఉచ్చరించాలి. అది బయటికి శ్వాస బయటికి వదిలేటప్పుడు హమ్ అనే శబ్దాన్ని సుదీర్ఘంగా పైకి ఉచ్చరిస్తూ శ్వాస బయటికి వదలాలి. ఇలా చేయడం వల్ల పలానా వాళ్ళకేవో శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయటండి అని అంటే అవి తగ్గిపోతాయి. వాళ్ళకెవరికో గుండె జబ్బు ఉందిటానంటే అవి కూడా తగ్గుతాయి. ఇవన్నీ ఎప్పుడు తగ్గుతాయంటే కనుక శరీరంలో బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. అది దేని వల్ల ఏర్పడుతుంది అని అంటే కనుక మనలో ఈ క్రమబద్ధీకరణ జరిగినప్పుడు. అనగా రోజు ఏం చేయాలి అని అంటే కనుక ప్రేయర్ కూర్చుని ముందు నెమ్మదిగా శ్వాస లోపలికి పీల్చడం, మళ్ళీ నెమ్మదిగా శ్వాస బయటికి వదలడం అనేటువంటి ఈ కార్యక్రమము వేగముగాను వడుదుడుకులతోనూ కాక నెమ్మదిగా గాలి లోపలికి పీల్చుట, మళ్ళీ నెమ్మదిగా గాలి బయటికి వదలడం, ఇది అభ్యాసం చెయ్యాలి. గాలి లోపలికి పీల్చేటప్పుడు మనస్సు యందు సో అనేటువంటి శబ్దాన్ని సుదీర్ఘంగా ఉచ్చరించాలి. తర్వాత శ్వాస బయటికి వదిలేటప్పుడు హమ్ అనేటువంటి అక్షరాన్ని సుదీర్ఘంగా శబ్దాన్ని పైకి ఉచ్చరిస్తూ శ్వాస బయటికి వదలాలి. అంతేగాక గాలిని లోపలికి పీల్చుచు బయటకు వదులుచున్నప్పుడు మనస్సుతో ఊపిరితిత్తులు కదలికను గమనించుచుండవలెను. మన నెమ్మదిగా గాలి అలా పీలుస్తున్నప్పుడు మన ఊపిరితిత్తులు కదులుతాయి కదా, ఆ కదలికని మనం గమనించాలి. దీనిని గూర్చియే మాస్టర్ గారు ప్రేయర్ చేయనప్పుడు శరీరములో తట్టున ఏమని జరుగుచుండును, లోతట్టున ఏం జరుగుతుండు గనక దానిని గుర్తించుచుండుము అని చెప్పిరి. మాస్టర్ సివి గారు మనకు అదే ఇచ్చారు, ప్రేయర్ చేయడం. ప్రేయర్ నమస్కారం మాస్టర్ సిబివి అంతే, అదొకటి చెప్పి అలా కళ్ళు మూసుకుని శ్వాస నెమ్మదిగా లోపలికి పీలుస్తూ మళ్ళీ నెమ్మదిగా బయటికి వదులుతున్నప్పుడు అప్పుడు మన యొక్క ఊపిరితిత్తులు ఎలా కదులుతున్నాయి, శబ్దం ఎక్కడి నుంచి పుడుతుంది అది గమనించాలి. శ్రీకృష్ణుడు యోగాభ్యాసేన కౌంతేయ అని చెప్పాను. అంటే ఏంటి అని అంటే కనుక మనం సాధన చేస్తూ ఉండగా మనస్సు క్రమేణా భూత భవిష్యత్తుల ఎందు వర్తించుట మాని వర్తమానమునందు లీనమగుచున్నది. అంటే మామూలుగా మనం కూర్చున్నప్పుడు, ఏదైనా ఇలా కూర్చున్నప్పుడు ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. నిన్న అలా చేశాము, రేపు ఇలా చేస్తే బాగుంటుంది, ఇంకొకసారి అలా చేయకుండా ఉంటే బాగుంటుంది, ఇలా ఏవేవో ఆలోచనలు వస్తాయట. ఆ ఆలోచనలు అనేటువంటిది క్రమేణా వదిలేసేసి జరిగిపోయినటువంటి దాని గురించి, భవిష్యత్తుని గురించి, వీటన్నిటి గురించి వదిలేసేసి మనస్సు అలా కామ్గా ఉండడం అనేటువంటిది మనకు అలవాటు అవుతుంది. అలా వర్తమానంలో ఉండటం అనేటువంటిది మనకు అలవాటు అవుతుంది అన్నమాట. అప్పుడు
ఇవన్నీ కూడా లీనమవుతాయి. భూత భవిష్యత్తు లీనమైపోయేటప్పటికీ నిన్న నేను ఏం చేశాను, నిన్న అలా పొరపాటు చేశాను, అలా చేయకుండా ఉండాల్సింది, అయ్యో రేపు నేను ఇలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి భావన ఏమీ లేకుండా మనస్సు పూర్తిగా శ్వాస యందు మాత్రమే నేను అనేటువంటి ప్రజ్ఞ ద్వారా అక్కడి నుంచి మాత్రమే నిలబడి పనిచేస్తూ ఉంటుందట. అప్పుడు ఈ సోహం అనేటువంటి మంత్రం యందు సకారము, తర్వాత హకారము అనేటువంటి పోయేటప్పటికి చివరికి మనకి దానిలో మిగిలేది ఓం అనేటువంటి ఓంకారం ఒకటి మాత్రమే. ఈ ఓంకారమే శ్వాసగా గానము చేయబడు సామవేదము కంఠమునందలి విశుద్ధి చక్రము భ్రూమధ్యము నుండి సూటిగా లోపల గల ఆజ్ఞాచక్రము శిరస్సునందలి సహస్రారమను కేంద్రములు మూడును. ఏమిటా మూడు ఉంటాయంటే ఓంకారము శ్వాసగా చేయబడేటువంటి సామవేదము, కంఠంలోనేమో విశుద్ధి చక్రము, ఇక్కడేమో భ్రూమధ్యమునందు ఆజ్ఞాచక్రము, ఇక్కడ శిరస్సు యందు సహస్రార చక్రము. ఈ మూడును ఈ ధ్యాన ప్రక్రియ నిర్వర్తించుటకు మనలో సామగానము అని అన్నారు దీన్ని. ఆ ఓంకారం అనేటువంటి దాని యందు లయమవుతుందిట. కొమ్ములు ఇరుప్రక్కలకు వంకరగా అర్ధవృత్తాకారమునందు ఉన్నటువంటి గొర్రె తల మేషరాశికి చిహ్నము. మేషరాశికి ఇలా ఉంటుంది. ఇలా ఉండేటువంటి ఒక అర్ధవృత్తాకార ఇలా హాఫ్ సర్కిల్ ఇలా ఉంటుంది. అలా ఉండేటువంటిది అదే మేషరాశికి చిహ్నము. రెండు కొమ్ములకు మన ముఖమునందలి రెండు కనుబొమ్మలుగా మనకున్నటువంటి ఈ రెండు కనుబొమ్మలుగా సూర్యశక్తి చంద్రశక్తి స్థానములు ఈ రెండును కలిసినటువంటి ఈ మధ్యలో ఇది ఈ ఈ కనుబొమ్మ మధ్యలో మొదలై కలవడం అనేటువంటిది భ్రూ మధ్యంలో కలుస్తుందట. అయితే కనుబొమ్మలు భావన చేసినచో అవి ఈ ఇడ పింగళ ఈ రెండిటికి కలిపి మధ్యలో ఇంకొకటి ఉంటుందట. అది ఉండడం వల్ల అప్పుడు ఈ మధ్యలో ఉండేటువంటి సుషుమ్నా దానికి సూచిస్తుంది. ఇది వరుసగా సూర్యశక్తి చంద్రశక్తి తర్వాత రెండు స్థానములు ఈ రెండును కలిసినటువంటి ఈ మధ్యలో ఉండేటువంటి ఈ సూర్యశక్తి చంద్రశక్తి రెండు కలవడం వల్ల ఈ మధ్యలో వచ్చేటువంటిది సుషుమ్నా నాడి. దీనిని బ్రహ్మదండము అని అంటారు. ఇది భ్రూమధ్యము నుండి వెన్నెముక చివరి వరకు వ్యాపించిన ఈ మధ్యలో ఇది ఇలా మీ త్రిశూలం గుర్తుపెట్టుకోండి. ఇటొకటి మధ్యలో ఇలా ఉంటుంది కింది వరకు ఈ వెన్నెముక చివరి వరకు ఉంటుంది. అవ్యక్తముగా ఉన్నటువంటి పరమాత్మ ప్రకృతిగా కాలచక్రంలోకి చొచ్చుకొని వచ్చుటయే మేషము సూచించును. సృష్టి యందు ఉత్తరాయణము దక్షిణాయనము. మన సృష్టిలో రెండు ఉంటాయి, ఒకటి ఉత్తరాయణము ఒకటి దక్షిణాయనము. ఈ రెండును మేషరాశితో ప్రారంభమవుచున్న సంవత్సరమునకు రెండు కొమ్ముల వంటివి. మనకి సంవత్సరం అనేటువంటి దానికి రెండు కొమ్ములు ఉంటారు, ఒకటి ఉత్తరాయణము ఒకటి దక్షిణాయనము రెండు. ఉత్తరాయణమున సూర్యుని తేజస్సుచే నీళ్ళన్నీ ఆవిరై పైకెడిపోతుందట, మేఘములుగా మారి. దక్షిణాయనంలో మళ్ళీ వర్షంగా కిందికి వస్తుంటాం. ఉత్తరాయణంలో పైకి వెళ్తుంది, దక్షిణాయనంలో కిందికి వస్తుంది. ఇలా కిందికి దిగి వచ్చి భూమిని ఫలవంతమనర్చుట ద్వారా జీవులకు ఆహారము ప్రసాదించుచున్నది. ఇట్టి మండలాకృతి అయినటువంటి కార్యక్రమమే సంవత్సర యజ్ఞం. అయితే ఈ సంవత్సర యజ్ఞము అని అంటే ఏంటిటానంటే ముందు కింద నుంచి ఆవిరయ్యి నీళ్లు పైకి వెళ్ళటం, పైన మబ్బులుగా మారటం, మళ్ళా దక్షిణాయనంలో
వర్షం రూపంలో కిందికి రావడం, ఇలా పైకి వెళ్ళడం కిందికి రావడం, పైకి వెళ్ళడం కిందికి రావడం. ఈ దీన్నే సైకిల్ అని అంటాం మనం. ఈ వృత్తాకారంలో జరిగేటువంటి దీనినే మనము సంవత్సర యజ్ఞము అని అన్నాం. పూర్ణిమ నాడు ప్రశాంతముగా మేషరాశి లక్ష్యమున తన యందు ధ్యానము చేసినచో మెరుపు కాంతితో కూడినటువంటి వెలుగును మనము గలుగుదాము. అట్టి జ్యోతి స్వరూపుడి అయినటువంటి పరమాత్మ నేనుగా మన యందు వెలుగొందునుగాక. అందరూ మనం ఇప్పుడు ధ్యానం చేసుకున్నాము. కళ్ళు మూసుకుని కింది పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు శరీరంలో ప్రతి భాగాన్ని గమనిస్తూ కింది నుంచి పైకి ప్రయాణం చేయండి.